న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించారు మంత్రులు. వ్యవసాయ శాఖపై సమీక్షించిన తుమ్మల రైతులకు సరిపడా విత్తనాల్ని అందుబాటులోకి ఉంచాలని ఆదేశించారు. ఇటు బోనాలపై మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. జూలై 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల్ని వైభవంగా నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై దామోదర సమీక్షించారు. ఇక విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు మంత్రులు. శాఖలపై మంత్రులు వరుస సమీక్షలు నిర్వహించారు. నేటి విద్యార్థుల భవిష్యత్తే రేపటి రాష్ట్ర భవిష్యత్ అని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మండలంలో ప్రత్యేకంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు భట్టి విక్రమార్క. ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే మీరు స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకుని వచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మీ అందరికీ చెప్తూ బడ్జెట్ ఇస్ నాట్ ఎ కన్స్ట్రెంట్ రిక్వైర్డ్. బడ్జెట్ సమస్యే కాదు, బడ్జెట్ సమస్య కాదే కాదు. మన ఎడ్యుకేషన్ ఫ్యూచర్. రైతులకు సరిపడా పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తనాల కంపెనీలు ఎన్ని ప్యాకెట్లు సరఫరా చేశాయో తెలుసుకునేందుకు తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటివ్ సంబంధిత కార్పొరేషన్ల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. రైతులకు సరిపడా ఎరువుల్ని కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి 2 నెలల ముందుగానే తెప్పించేలా ప్లాన్ చేసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. జూలై 7 నుంచి రాష్ట్రంలో బోనాల పండుగ మొదలవుతుందన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తెలంగాణ రాష్ట్ర పండుగగా బోనాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఎంసీహెచ్ఆర్డీలో బోనాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. ఈసారి బోనాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. 25 కోట్ల రూపాయల విడుదలకు సీఎంను కోరుతామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతోటి రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేం చేయాల్సిన కార్యక్రమం మేం చేస్తాము. అటవీ శాఖ మార్గదర్శకాల్ని అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. ఫారెస్ట్ అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని తెలిపారు. పోడు భూములపై సెక్రటేరియట్లో మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు కొండా సురేఖ. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులతో ఎలాంటి ఇబ్బంది లేదని, చట్టవిరుద్ధంగా కొత్తగా భూముల్ని ఆధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రులు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 20,000 కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు మంత్రి సీతక్క. 10,000 నుంచి లక్షల్లో లోన్లు తీసుకునే స్థాయికి మహిళలు చేరారన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన బ్యాంక్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. 1 కోటి మందిని కోటీశ్వరుల్ని చేయాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యమన్నారు సీతక్క. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొదటి లక్ష్యం ఆ రోజు మరి గత ప్రభుత్వాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఇప్పుడు పెరిగినటువంటి మరి జీవన ప్రమాణ ఖర్చులను చూసినా కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యం, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మనందరితో ఒక మీటింగ్ కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ రాజధాని అమరావతితో పోల్చితే రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ అనువైన ప్రదేశమన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. క్యాపిటల్ అయిన ఈ హైదరాబాద్ భౌగోళికంగా ఇక్కడున్న అడ్వాంటేజెస్ అది కంపేర్ చేస్తే మిగతా సిటీస్ తో డెఫినెట్ గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ హైదరాబాద్కి ఉన్నాయి అని, అమరావతికి హైదరాబాద్కి మీరు ఏ కంపేర్ చేసినా, దేంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్ గా హైదరాబాద్కే ఉంది. రాష్ట్రంలో పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి కొల్లాపూర్ గ్రామంలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజాస్వామ్య పాలన కోసం రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారన్నారు జూపల్లి. ఎక్కడ కూడా తప్పులు జరగొద్దు, రెండవది కాలయాపన జరగొద్దు,
ఏ పైరైనా ఏ కాలమైనా ప్రజలకు తిప్పించుకునే కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు, సహించకూడదు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పలు ప్రభుత్వ హాస్పిటల్స్ లోని ఖాళీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఓకే చెప్పింది. దీంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై కఠినంగా ఉంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడేవారిని ఉపేక్షించబోమన్నారు దామోదర రాజ నరసింహ. జీహెచ్ఎంసీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో 700 కోట్ల గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పారు. ఢిల్లీలో 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిన కవిత ఇప్పటికే జైలు జీవితం గడుపుతుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ సహా అందరూ జైలుకు వెళ్తారన్నారు కోమటిరెడ్డి. సూర్యాపేట జిల్లా నూతనకల్లో పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చేసిన తప్పులకు శిక్ష పడుతుందేమోనని కేసీఆర్ భయపడుతున్నారన్నారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వం తనను బద్నాం చేస్తోందని కేసీఆర్ అనటంలో అర్థం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. గత ప్రభుత్వం గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు పంట పెట్టుబడి సాయం ఇచ్చిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తమ ప్రభుత్వం రైతులకే రైతు బంధు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కు భయం మొదలైందన్నారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. చేసిన తప్పులు బయటకు వస్తాయని, తప్పులకు శిక్ష పడుతుందేమో అని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారని, అదేదో కమిషన్ ముందు వెళ్లి చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ అక్రమాలు బయటకు రావాలని, కేసీఆర్ విచారణకు సహకరించాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తప్పకుండా చర్యలు ఉండాల్సింది ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోళ్లపై విచారణలో కేసీఆర్ తనను ప్రభుత్వం బద్నాం చేస్తుందనడంలో అర్థం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. విచారణ సజావుగా సాగనివ్వాలని కేసీఆర్ కు రిక్వెస్ట్ చేశారు. బెదిరించే ధోరణి కరెక్ట్ కాదని సూచించారు. గత 10 ఏళ్లు అన్ని శాఖల్లో కేసీఆర్ చెప్పిందే వేదమని, కేసీఆర్ హయాంలో మంత్రులు చేసింది శూన్యమని, అంతా చేసింది కేసీఆరేనని అన్నారు. ఇప్పుడు విచారణలో పేరు రాగానే ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు అద్దంకి. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్ లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్ లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది. సాగు చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత ప్రభుత్వం గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, బీడు భూములకు పెట్టుబడి సాయం ఇచ్చిందన్నారు. జగిత్యాలలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పంజాబ్ ప్రజలిచ్చిన తీర్పుతో మోదీకి కనువిప్పు కావాలన్నారు జీవన్ రెడ్డి. వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు, పుట్టలకు, లేఅవుట్లకు, సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పానంటే ఇదేనా అసలు నీకు ఫలితం చూసినాం కదా. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలత పద్ధతి అనేది ఉండాలంటున్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఉదాహరణకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రైతుకు 6,000 ఇస్తున్నారు. కమతాన్ని కూడా ఇస్తలేరు వాళ్ళు. రైతుకు ఏదైతే ఉందో ఆయనకి ఎన్ని ఎకరాలను 6,000 ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా అట్లా కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం మనం. ఎన్నికల ముందిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. త్వరలోనే గ్రామాల్లోకి వెళ్లి అక్కడే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే. మీ అందరికీ
ఒకటి చెప్తున్నా, గ్రామాలలో ఉండేటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు అక్కడ ఉండే లోకల్ గా ఉండే ప్రజాప్రతినిధులు ఉంటారు, లేకపోతే లోకల్ గా ఉండే అధికార యంత్రాంగం ఉంటది. మీకు అవన్నీ జరగనప్పుడే ఇంత దూరం వచ్చి మీరు చెప్పండి. అక్కడ జరిగితే అధికార యంత్రాంగాన్ని నేను గ్రామానికి సెక్రటరీలతో పాటు అందరినీ, అన్ని డిపార్ట్మెంట్లను గ్రామాలలో వారానికి ఒక్కసారి ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళను కూడా మీ దగ్గర పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నా. ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో చెప్పబోతున్నామని చెప్పి తెలియపరుచుకుంటూ, నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు ఎన్ఎస్యుఐ నేతలు. నీట్ పరీక్ష మళ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు స్పాట్ కు చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులకు వివరణ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈఆర్సీ నిర్ణయాలపై కమిషన్ వేయొద్దని ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ చీఫ్ నరసింహారెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు కేసీఆర్. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. మొత్తం 12 పేజీల లేఖ కమిషన్ కు పంపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఈఆర్సీ సంస్థలు చెప్పిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ కు తెలియదా అని ప్రశ్నించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందన్నారు కేసీఆర్. సంస్కరణలతో రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తిని మెరుగుపరిచామని, తలసరి వినియోగం పెరిగిందని చెప్పారు. గతంలో గ్రామాలతో పాటు పట్టణాలు, హైదరాబాద్ లో కరెంటు కోతలుండేవన్నారు. రైతులు, కార్మికులు, సామాన్యులు అందరూ ఇబ్బంది పడేవారన్నారు కేసీఆర్. అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకొని సంక్షోభం నుంచి గట్టెక్కామని చెప్పారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి తీరును తప్పుబట్టారు కేసీఆర్. చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ బాధ్యతలు చేపట్టడం విచారకరమన్నారు. చాలా విషయాలు పరిశీలించకుండా నరసింహారెడ్డి తనపై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. దురుద్దేశాలు వచ్చేలా మాట్లాడినందుకు కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలన్నారు కేసీఆర్. రాజరిక పాలనలో లేని అరాచకం రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మంచి చేస్తారని ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు, వ్యాపారులు, డాక్టర్లతో పాటు అందరిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత హోటల్ కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాక్షస పాలన కొనసాగుతుంది. వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నం చేయడం, ముందుగా ఉద్యోగస్తులను భయపెట్టించి ఆ తర్వాత వ్యాపారులను భయపెట్టించి చివరికి ఎవరికి ఎటువంటి అనారోగ్యం చేసినా కాపాడి ప్రాణం నిలబెట్టే వైద్యులను కూడా వేధించి పట్టణం నుంచి ఎలుగొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా దీనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నాం. జిల్లా అధికారులకు, జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎస్పీకి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చి విచారణ జరిపి సరైన పద్ధతుల్లో. కోటిలోని మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ఆశాలు. జీతాలు పెంచడంతో పాటు 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాట్నపల్లిలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. నిందితుడికి శిక్షించాలని డిమాండ్ చేశారు నిరసనకారులు. మరోవైపు ఘటనను సుమోటోగా తీసుకుంది బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్లను ఆదేశించింది. చిన్నారిపై అఘాయిత్యం ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసుల్ని కోరారు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఘటనను నిరసిస్తూ జిల్లాలో ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేశారు. గోదావరి ఖనిలో గాంధీ చౌరస్తాలో సీతారామ సేవా సమితి, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. బీహార్కు చెందినటువంటి వినోద్ అనే కామాంధుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ నరరూప రాక్షసుని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్కౌంటరే దీనికి కరెక్ట్ సమాధానమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏదో 4 రోజులు జైలు నుంచి మళ్ళీ బయటకు పంపించే పరిస్థితి ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. దీని ద్వారా వారిని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నమే చేయాలి. జనాల మధ్యలో వాళ్ళు చంపాలి. కాట్నపల్లి ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది కమిషన్. విచారణ జరిపి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించాలంటూ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్లను ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి కమిషన్కు రిపోర్ట్ పంపాలని ఆదేశాలిచ్చింది. ఘటనపై స్పందించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పసిబిడ్డపై అఘాయిత్యం ఘటన అమానుషమన్నారు. 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇంత దారుణానికి పాల్పడ్డ మానవ మృగానికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసుల్ని కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ. 6 ఏళ్ల చిన్నారి అత్యాచారం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కూనంనేని. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలన్నారు. బాలికలు, మహిళల రక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కూనంనేని. అల్లారు ముద్దుగా తమ కళ్ల ముందు ఆడుకోవాల్సిన పాప చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. తెల్లారితే తమ సొంత ఊరికి వెళ్లి పాపను స్కూల్కి పంపేవాళ్లమని, అంతలోనే ఘోరం జరిగిందని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసు వాళ్ళు నాకేం ఆన్సర్ చెప్తలేరు. వాళ్ళు చేసిన రిపోర్ట్ ఎందుకు కూడా తెలియదు. ఇట్లా ఇది కథ అని తెలియదు. అసలు అయితే ఆల్రెడీ ఫస్ట్ బలరాం అనే వ్యక్తి వచ్చిందని చెప్పేసి వీళ్ళు పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా చూసుకుంటా మొత్తం కాంటెస్ట్ మొత్తం దీని మీద ఫోకస్ పెట్టిర్రు. అసలు చేసినోడు అవతలోడు అట వాళ్ళే చెప్పారు మాకు పోలీస్ స్టేషన్ వాళ్ళు. మాకు తెలియదు. మా మనిషిని ఆడు చేసినోడు మాకు చూపెట్టమంటే కనీసం ఫోటో కూడా చూపెట్టకుండా మా ఇంటికి పంపించారు. మాకు ఏం న్యాయం వద్దు. మా పాపకు జరిగినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరికి జరగద్దు. ఏ రకంగా మా పాపని చేసిండ్రో ఆ రకంగా వాళ్ళని శిక్ష పడాలి అంతే సార్. అందరూ ముందట ఆ శిక్ష పడాలి. ఆ ఓనర్ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులు మాకు ఇప్పటికీ రిపోర్ట్ అన్నారు, కేసు అన్నారు. ఏమైతే ఇప్పటి వరకు మాకైతే ఫోను లేదు, మాకేం చెప్పలేదు. మైనర్ గర్ల్ రేప్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్. పోక్సో చట్టంతో పాటు కేసు విచారణ వేగవంతం చేసి త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని ఆదేశించారు సీఎం. ఉత్తరాఖండ్ రోడ్డు ప్రమాదం బాధాకరమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నీట్ లీకేజీపై మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు నీటి నిర్వహణ బాధ్యతల్ని రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మహావికాస్ అఘాడీపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కూటమి నేతలు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. టెంపో లోయలో పడి భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఖర్గే. నీట్ లీకేజీపై మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేంద్రం నిర్లక్ష్యంతోనే పోటీ పరీక్షల్లో అవినీతి జరుగుతుందన్నారు. నీట్పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీట్ వంటి పరీక్షల నిర్వహణను రాష్ట్రాలకు అప్పగిస్తే బాగుంటుందన్నారు డీకే శివకుమార్. They should have just gone to a thorough inquiry. Arrests should have been made. This is a very serious crime and it is the future of lakhs of students. And it is better, I appeal to the government of India, allow our states to conduct the
exams ourselves. Let all over the students also participate. We'll also give reservation to them all India level. But a lot of injustice has been done. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమి కలిసే ఉందన్నారు ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మోదీ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఎంవీఏ అభ్యర్థులు గెలిచారన్నారు. ఎన్నికల్లో తమ పని సులువు చేసిన మోదీకి థ్యాంక్స్ చెప్పారు శరద్ పవార్. శివసేన యూపీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. రాబోయే రోజుల్లోనూ కలిసే ఉంటామన్నారు ఎంవీఏ కూటమి నేతలు. ఢిల్లీలో నీటి సమస్యపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ నేత దేవేందర్ యాదవ్. ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. దీంతో ప్రజలు నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీటి కొరతను నిరసిస్తూ ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. తలపై మట్టి కుండలు, కాంగ్రెస్ జెండాలతో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. देखिए, ये पिछले 20 दिन पहले हमने इस और इशारा किया था. हमने सरेआम बाकायदा चिट्ठी लिखी, बाकायदा प्रेस कॉन्फ्रेंस करके हमने ये बात कही थी कि आने वाले समय में, गर्मी के समय में पानी की समस्या होगी. लिहाजा जो दिल्ली की सरकार है और केंद्र की सरकार है, उनको ये सुनिश्चित करना चाहिए कि जनता तक पानी पहुंच सके. ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలతో నీటి సరఫరాపై చర్చిస్తున్నామని చెప్పారు. ఢిల్లీకి నీటిని అందించేందుకు హిమాచల్ ప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు. అయితే ఆ నీరు ఢిల్లీకి చేరడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్పారు. హర్యానా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నీటిని విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.